హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో, ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తనలు 128వ అధ్యాయము 2వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. మరలా చదువుకుందామండి. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ఈ వాగ్దానంతో మనం దీవించబడును గాక. ఈ వాగ్దానంతో మనం ఆశ్రయించబడును గాక. ఎప్పుడైతే ఈ వాగ్దానం బట్టి మనం అడుగుతామో, అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ప్రతి వాగ్దానానికి మన వారసులుగా మనల్ని చేసినాడు. కాబట్టి అడుగుడు మీకు ఇవ్వనడు. ఈ వాగ్దానం పట్టుకుని నీకు ఏదైతే అవసరం ఉందో, ఈరోజు ఏదైతే వ్యక్తిగత అవసరం ఉందో, ఈ వాగ్దానం పట్టుకుని నువ్వు ఎప్పుడైతే దేవుని అడుగుతావో, అడిగిన సమస్తాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. హల్లెలూయా. ఈరోజు మనం ప్రార్థనలు ఏకీభవిస్తాం. మనకు కావాల్సిన సమస్తాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం స్తోత్రం. మహాప్రేమ గల నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఎవరెవరికి తండ్రి ఏదైతే అవసరం మాకైతే సమస్తం తెలియదు కానీ నువ్వు సమస్తం తెలిసిన వారు తండ్రి. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం పట్టుకుందండి నీ సిలువ వైపు చూస్తండి. ఎవరైతే తండ్రి వారి అవసరం అడుగుతున్నారో తండ్రి, ప్రతి అవసరం నజరైన యేసుక్రీస్తును తీరునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి బలహీనతలు తండ్రి తొలగిపోనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. బలాన్ని చేకూర్చండి తండ్రి. వారు ఏ విషయంలో తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో తండ్రి, ఆ విషయంలో తండ్రి వారికి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.